గైస్, వెల్కమ్ టు మై ఛానల్ భవి వ్లాగ్స్. హైదరాబాద్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఫేమస్ దమ్ బిర్యానీ. ఈ వీడియోలో మీకు దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ నేర్పిస్తా. ముందుగా నేను 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. చికెన్ని 2 టైమ్స్ బాగా వాష్ చేశాను. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేయడానికి మిక్సీ జార్లోకి 9-10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, ఇంకా కొంచెం పుదీనా ఆకు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్‌ని చికెన్ పీసెస్‌లో వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 2 లేదా 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. అలానే 1 టీ స్పూన్ గరం మసాలా తీసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు 1 ½ టీ స్పూన్ సాల్ట్ తీసుకోండి. ఇంకా 1 టేబుల్ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు ఇందులో సగం నిమ్మకాయని పిండుకోండి. అలానే హాఫ్ కప్ పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత అరగంట వరకు నాననివ్వాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులో సుమారు 2 గ్లాసెస్ బాస్మతి బియ్యం తీసుకోండి. మంచి క్వాలిటీ రైస్ తీసుకోండి. ఈ బిర్యానీ 2, 3 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఇందులో మనం రైస్ ఎంత తీసుకున్నామో దానికి డబుల్ అమౌంట్ వాటర్ యాడ్ చేయాలి. అంటే 4 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకుందాం. 2, 3 దాల్చిన చెక్క ముక్కలు, 2 మరాఠీ మొగ్గ, 1 మడి ఇలాచి, కొద్దిగా మిరియాలు, 5, 6 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ సాజీరా, జాపత్రి, 3 యాలుకలు, 2 బిర్యానీ ఆకులు ఇందులో యాడ్ చేసుకుందాం. ఇంకా మీరు మీ టేస్ట్‌కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోండి. అన్నం పొడి పొడిగా రావాలంటే 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోండి. ఇంకా కట్ చేసిన 2 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుందాం. ఇలా అన్నీ యాడ్ చేశాక బాగా మిక్స్ చేయండి. ఈ బియ్యాన్ని వెంటనే ఉడికించకుండా ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. 20-30 మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్‌లోకి 4-5 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకొని, నెయ్యి వేడయ్యాక ఇందులోని 1 ½ కప్ సన్నగా తరిగిన ఆనియన్స్ తీసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్‌లో పెట్టి వేయించాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం అదే ప్యాన్‌లో అన్ని స్పైసెస్‌ని తీసుకోవాలి. ఇవి కాస్తంత ఫ్రై అయ్యాక ఇందులోని మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్‌ని తీసుకుందాం. ఇలా చికెన్‌ని తీసుకున్నాక ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్‌లో ఫ్రై చేయాలి. తర్వాత దాన్ని కవర్ చేసి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మనం ఇంతకు ముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని యాడ్ చేసుకోవాలి. అలానే కొన్ని ఆనియన్స్ పక్కన పెట్టుకోండి. ఒకవేళ వాటర్ తక్కువవుతే కొన్ని యాడ్ చేసుకొని మూత పెట్టి స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది అనుకున్నప్పుడు మనం మరో పక్కన స్టవ్ పై నానబెట్టిన రైస్‌ని తీసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. మనం రైస్ 70% ఉడికిన తర్వాత ఈ రైస్ బౌల్‌ని పక్కన పెట్టుకోండి. మరో పక్కన చికెన్ ఉడికిందో లేదో చూద్దాం. చూడండి, చికెన్ చక్కగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చికెన్‌ని తీసుకోండి. ఇప్పుడు బిర్యానీ తయారు చేయడానికి ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి తీసుకొని అంతా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు ఈ గిన్నెలోకి మనం ఉడికించిన రైస్‌ను సగం తీసుకోండి. దీనిపైన కొత్తిమీర, పుదీనా ఆకును వేసుకోండి. అలాగే మనం ఫ్రై చేసిన ఆనియన్స్‌ని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. బిర్యానీ కొంచెం కలర్‌ఫుల్‌గా రావాలంటే కొంచెం కలర్ వాటర్‌ని తీసుకోవచ్చు. అలానే 1 ఆర్ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేయండి. ఇప్పుడు దీనిపైన మనం ఉడికించి పెట్టుకున్న చికెన్‌ని తీసుకుందాం. గ్రేవీ కూడా ఇలా వేసుకొని స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు దీనిపైన మిగిలిన రైస్‌ని యాడ్ చేసుకుందాం. ఇలా మొత్తం రైస్ యాడ్ చేశాక దీనిపైన కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ స్ప్రెడ్ చేసుకోవాలి. 1 ఆర్ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా తీసుకోండి. అలానే ఇంకా కలర్ వాటర్‌ని కూడా తీసుకోండి. ఇప్పుడు దీనిపైన పావు టేబుల్ స్పూన్ గరం మసాలా స్ప్రింకిల్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అప్పుడే కింద లేయర్ రైస్ మాడిపోకుండా ఉంటుంది. నేనిక్కడ బౌల్‌ని అల్యూమినియం ఫాయిల్‌తో కవర్ చేసుకున్నాను. లేదా మీరు క్లాత్‌తో అయినా చేసుకోవచ్చు. బౌల్ పైన మూత పెట్టి ఫస్ట్ 2-3 మినిట్స్ హై ఫ్లేమ్‌లో దమ్ చేయండి. ఆ తర్వాత 15 మినిట్స్ లో ఫ్లేమ్‌లో దమ్ చేయండి.
అంతే, ఇంకా సింపుల్ అండ్ టేస్టీ హైదరాబాద్ దమ్ బిర్యానీ రెడీ. చూసారు కదా! ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.